రాసిన లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ యువత గుండె చప్పుడు ఎలా పడతాడో కానీ కరెక్ట్గా పడతారు ఈ లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు. ఆనంద్ శ్రీరామ్ గారికి స్వాగతం. ఈలలతో, చప్పట్లతో, అరుపులతో, ఆహాలతో, ఓహోలతో ఈ ప్రాంగణం మొత్తాన్ని కోలాహలం చేస్తున్న ఇద్దరు నాయకుల ముద్దుల అభిమానులకి ముందుగా నా నమస్కారం. ఇది మీ కోరిక మేరకు జరుగుతున్న వేడుక, మీ ఇష్ట ప్రకారం జరగాల్సిన వేడుక, మీరెంతగానో ఆరాధిస్తున్న వ్యక్తుల కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న వేడుక. మీ అనుమతి తీసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఓకే, ఇలాంటి వేదిక మీద ఇలాగ నిలబడాలనేది పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క రచయితకి కళ. నాకు కూడా ఉన్న ఆ కళని నిజం చేయడానికి సహకరించిన దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని గారికి, నిర్మాత సురేష్ బాబు గారికి, సంగీత దర్శకుడు అనూప్ గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఈ దశాబ్దంలో 2 బహుళ తారా చిత్రాలు సాధ్యమైనవి అంటే అది ఆయన చొరవ వల్లే. ఆ చిత్రాలు విజయవంతమైంది అంటే అది ఆయన ప్రతిభ వల్లే. ఆయన మరెవరో కాదు, మన అభిమాన నటుడు వెంకటేష్ గారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, గోపాల గోపాల ఈ 2 చిత్రాల్లోనూ ఆయన నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఒక్క పదం నా నోట్లోంచి రాలేదని మీరు అసహనంగా ఉన్నారు, అవునా? ఏ పేరు వింటే మీ కేరింతలు, ఏ పేరు వింటే మీ ఇక్కడ కేరింతలు కోటింతలు అవుతాయో, ఎవరి గురించి చెవుల్లోంచి గుండెల్లోకి నరాల్లో ప్రదర్శిస్తుందో ఆ వ్యక్తి గురించి, ఆయన శక్తి గురించి, ఆ వ్యక్తిత్వం గురించి, ఆ శక్తివంతమైన జీవితం గురించి మాట్లాడడానికి ఒక్క విషయం. నేను ఒక కళాశాలకు వెళ్తే మీలాగే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు పాటలు బాగానే రాస్తున్నావు కానీ మా పవర్ స్టార్కి రాయన్నా, ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. ఓ పెళ్ళికి వెళ్తే ఓ 50 ఏళ్ల పెద్ద ఆయన వచ్చి, బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంది కానీ మా పవర్ స్టార్కి రాయి, ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. అప్పుడు నాకు అర్థం, కెవ్వు కేక అంటే అద్భుతం అని అర్థం ఎలా మారిపోయిందో, పిచ్చి అంటే కూడా అర్థం మారిపోయింది. పిచ్చి అంటే మీకు ఆయన మీద ఉన్న అభిమానం, పిచ్చి అంటే ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం, పిచ్చి అంటే మీకు ఆయనకి మధ్య ఉన్న అనుబంధం. అందుకని ఆ పిచ్చి అన్న మాట పట్టుకుని ఈ వాక్యం రాశా. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. ఈ అభిమానం, ఈ నమ్మకం, ఈ అనుబంధం మీ మధ్య ఉన్నంతకాలం ఆయన మీలోనే ఉంటాడు. అది కథానాయకుడుగా నా ప్రజానాయకుడుగా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలా అంచనా వేసే అర్హత నాకు లేదు, కానీ మీ ఆకాంక్ష మేరకు అది జరగాలని కోరుకునే బాధ్యత నా మీద ఉంది. అలా జరుగుతుందని విశ్వసిస్తున్నాను. విరమిస్తున్నాను.